ఆంధ్రాకి ఇట్స్ లైక్ ఏమంటారు కదా, స్వర్ణయుగం అంటారు. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇప్పుడు ఓన్లీ బెంగుళూరులో ఉన్నాయి అట్లాంటి డిఆర్‌డిఓ గానీ, లేకపోతే హెచ్ఏఎల్ గానీ, ఆల్ మొనోపొలీ ఆఫ్ బెంగుళూరు. జనరల్‌గా చెప్పాలంటే కర్ణాటక హాస్ మొనోపొలైజ్డ్. టు సమ్ ఎక్స్‌టెంట్ మన లక్ హైదరాబాద్‌లో ఉన్నాయి డిఫెన్స్. కానీ ఇక్కడ ఇదొచ్చిందనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ గోల్డెన్ ట్రయాంగిల్ బెంగుళూరు, హైదరాబాద్ అండ్ జగ్గయ్యపేట విల్ బికమ్ ఏ గోల్డెన్ ట్రయాంగిల్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇది. అది మిరాకిల్. అది జరిగితే ఏమవుతుందంటే మీకు హైయెస్ట్ క్వాలిటీ జాబ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇయన్నీ ఉన్నాయి. విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, అమృత యూనివర్సిటీ ఉంది, తర్వాత ఎక్స్ఎల్ఆర్ అయిపోతుంది, బీఐటీ వస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి రావటం మూలంగా ఏమవుతుందంటే వెరీ హై క్వాలిటీ స్కిల్డ్ పీపుల్ ఇక్కడ కావాల్సిన మొత్తం స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా దగ్గరలోనే క్యాప్టివ్ ఆడియన్స్. సో ఒక విధంగా ఆంధ్ర వాళ్ళు ఆలోచిస్తే గనక యూ విల్ గో మ్యాడ్. అసలు దీని ఎఫెక్ట్ ఏమంటారంటే 100 టైమ్స్ మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పర్టిక్యులర్. దీంతో ఏమవుతుందంటే ఎంటైర్ అమరావతి కైండ్ ఆఫ్ ఫేట్ చేంజ్ అయిపోద్ది. చాలామంది ఏంటి ఇక్కడ ఇండస్ట్రీ లేకపోతే ఎవడుంటాడు, అమరావతిలో మొత్తం కట్టిన తర్వాత ఏం చేస్తారంటే సీఎం గారు అదే చెప్పాడు. నాలెడ్జ్ ఇండస్ట్రీ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ వస్తుంది, తర్వాత ది ఫైనాన్షియల్ సర్వీస్ వస్తాయి, నాలెడ్జ్ ఎకానమీ వస్తుందంటే ఎవరికి చాలామందికి కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. నౌ దే కెన్ సీ ద ఆ పజిల్ అంటారు కదా, ఒక్కొక్కటి సాల్వ్ అవుతుంది.